గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మరి మొత్తం మీద సార్ అంత బిజీ నటనా జీవితం నుంచి మీరు రంగస్థలంతో పాటు మీకు రేడియో అనుభవం ఉంది. అన్ని పాత్రలు వేసిన తర్వాత ఇప్పుడు మీకు నటనకి దూరంగా ఉండడం అన్నది కొంత బాధ కలిగిస్తుందా, లేక హాయిగా జీవితం ఇలా బాగుందనిపిస్తుందా? ఇప్పుడు బాధ కదండి, అంటే తోచదు. ఫస్ట్ పాయింట్, రోజు 100-150 మంది మధ్యలో యాక్ట్ చేయడం కదా. ఇప్పుడు ఏంటంటే ఒంటరిగా ఇంటి దగ్గర కూర్చోవడం, నేను మా ఆవిడే లేకపోతే మా కోడలు మా మనవాళ్ళు ఏదైనా కాలేజీ నుంచి వస్తే వాళ్ళతో ఒక 5 నిమిషాలు మాట్లాడటం. పుట్టేప్పుడు అంతా ఇట్లా కూర్చోవడమే కదా. ఇక్కడో ఇంట్లోనో లేకపోతే ఎక్కడో అక్కడ ఫోటోలు చూసుకుంటే అవి చూసుకుంటే అంతే. ఇక బోర్ కాదు, పిచ్చెక్కిపోతుంది. అవును, అంటే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, నేను జీవితంలో 2 బాగా కోల్పోయాను. నాకు మళ్ళీ బిజీ అయిన వాడు ఎవరైనా అంతే. ఒకటి ఏంటంటే ఫ్యామిలీ లైఫ్, పిల్లలు ఆ ఎంజాయ్మెంట్, వాళ్ళని చదివించుకోవడం చేయటం, వాళ్ళతో తిరగడం, కాస్త షాపింగ్ బట్టలు కొనటం, ఇవన్నీ అవన్నీ పోయినాయి. అసలు దూరం అయిపోయాను. 2 జనరల్ నాలెడ్జ్. అవును, ఎంతసేపు ఆ కెమెరా యాక్షన్ ఇవే తప్ప ప్రపంచం బయట ఏం జరుగుతుందో కూడా తెలియదు. అవన్నీ పికప్ అవ్వాలంటే చాలా కష్టం. సో అలా మీరు మీ స్నేహితుల్ని కూడా బాగా మిస్ అవుతూ ఉంటుంటారు. అంటే సినీ పరిశ్రమలో మీకు బాబు మోహన్ గారు, బ్రహ్మానందం గారు, మీరందరూ బాగా దగ్గర కదా సార్? బాగా క్లోజ్. నాతో అందరూ అలాగే ఉంటారమ్మా. ఎందుకంటే నేను ఎవరితో ఏం కాంట్రవర్సీ లేదు, నాకు పోలేదు, నేను పడతాను. అందరూ అంటారు ఏదో అని, అందరూ కావాలని కూర్చొని కామెడీ చెప్పించుకుంటారు. సినిమాల మీద జోకులు చెప్తుందంటే వాళ్ళు చెప్పించుకుంటారు. అందుకనే 40 సంవత్సరాలు బతకగలిగాయి. లేకపోతే కాంట్రవర్సీ అయితే ఎప్పుడు పంపించేవారు. ఏదో ఒకటి గురించి అనడానికి ఏముంది, అనాలంటే బోళ్ళు అనొచ్చు. నిజమే కదా సార్, అంతే. అంటే కానీ మీకు అనే అర్హత కూడా ఉంది ఒకవేళ. ఏదో అర్హత, ఎందుకంటే మీరు మీ స్వానుభవాలే కదా. మీరు 25 ఏళ్ళు రంగస్థల అనుభవం ఉందంటే అది తీసిపారలేని విషయం. ఆ రోజుల్లో మాండలికాలు ఇవన్నీ నేర్చుకోవటం అంటే తమాషానా. టీవీ వస్తుందని ఎవరు అనుకున్నారు కదా. నాటకాలు మొట్టమొదటి అసలు రేడియో లేని మనం లేవు. అవును, అసలు రేడియో దగ్గర ఏంటంటే వాయిస్ని ఎలా ఉపయోగించుకోవాలి, మైక్ని ఎలా వాడుకోవాలి, ఎక్కడ ఒత్తు, ఎక్కడ కామా, ఎక్కడ ఫుల్ స్టాప్, ఇవన్నీ నేర్చుకుంది రేడియో దగ్గరే కదా. అవును, భాష. కాబట్టి అక్కడ అది పునాది రాయి. తర్వాత ఈరోజు పురోగతికి అదే పునాది రాయి. తర్వాత టీవీ వచ్చేవాడికి ఏమైపోయిందంటే మాకే థ్రిల్, నాకే. ప్రతివాడు ఫీల్ అవుతారు అది నటుడు. ఎందుకంటే నాటకాలు అంటే ఫోటోలు ఉంటాయి, ఇలా పెట్టిన ఒక యాక్షన్ ఫోటో ఉంటుంది, అలా ఉంటుంది, అలా ఉంటుంది స్టడీగా. కానీ మనం నడిస్తే ఎట్లా ఉంటాం, మాట్లాడితే ఎట్లా ఉంటాం, అది ఎవరికి తెలియదు. మొట్టమొదటి నేను ఫీల్ అయింది నా లైఫ్లో, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను థ్రిల్ ఏంటంటే 2 నిమిషాలు. గోవింద్ చౌదరి అని టీవీలో ఉండేవాడు, ప్రొడ్యూసరు. ఆయన రికార్డ్ చేసి ఫస్ట్ డే పండగ వచ్చింది నాటిక. అదే నాటిక ఫస్ట్ రేడియోలో టీవీలో నా తెలుగు నాటకం ప్రదర్శించబడటం అదే. ఆ రికార్డ్ చేసి రే ఒకసారి చూసుకోండి వస్తుంది ఇప్పుడు అని చూపిస్తున్నాను చూపించాడు. పెద్ద యాంగ్షస్ ఏంటంటే నా బొమ్మ ఎప్పుడు వస్తే ఎప్పుడు వస్తాను. అంటే మనం నడిస్తే ఎట్లా ఉంటాం, మాట్లాడితే ఎట్లా ఉంటాం, ఎలా చూస్తే అసలు తెలియదు కదా. చూసుకుంటే ఆ 2 నిమిషాలు అసలు ఇక ఎవరిని చూసేది కళ్ళము నీళ్ళు వచ్చేసింది నాకు. అదొక అదృష్టం కదా. అవును అవును అవును, ఆ రోజుల్లో అదేది. తర్వాత సినిమా ఇప్పుడు. సో అలా మీరు మరి సినిమా నటన మీకు అలా అమర్నట్టుగా అన్ని క్యారెక్టర్స్ అద్భుతంగా వచ్చి పడ్డాయి. ఒక్కొక్కటి ఒక రకం, అన్ని రసాలు, అంటే మధ్య మధ్యలో నవరసాల్లో లేని రసాలు కూడా పండించారు మీరు. అదే ఇప్పుడు ఒక మాట చెప్పినా నేను. చెప్పండి సార్. ఆర్ట్ అనేది ఒకటి ఇచ్చేది కాదు, ఒకటి పెట్టేది కాదు. వస్తుందా కొంత అబ్బాయిలు నీకు శరీరంలో శారీరకంగా అంటారే, నీకు ఒరిజినల్గా వస్తూ ఉండాలి. కోట శ్రీనివాసరావు ఇప్పుడు ఇవన్నీ చూశారు, ఒకసారి దివాయి అన్ని ఫోటోలు. ఇప్పుడు ఇవన్నీ చూస్తే ఏమవుతుంది, మీకు ఆశ్చర్యం వేస్తుంది ఎలా చేశాడు ఏంటి. అవును, చాలా సార్. ఇన్ని పాత్రలు, పద్మశ్రీ దాకా ఇవన్నీ. దీనికి ఒక చక్కగా చెప్తాను.
నీకు పెద్ద గుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే కుదరదు, అర్థమైందా? పెద్ద గుమ్మడికాయ అంత టాలెంట్ నా దగ్గర ఉంటే కుదరదు, ఆవగిందంత అదృష్టం కూడా ఉంది. అది అవునవును, ఆ రెండు కలిసి వచ్చిన వాడే కోడచినవాడు. అద్భుతం. మరి ఆవగింజంత అదృష్టం ఇప్పుడు ఎందుకు వెంటాడలేదంటారు? ఎందుకు మీరు ఇంకా పాత్రలు వేయట్లేదు? పద్ధతి మారిపోయిందమ్మా. ఇప్పుడు ఏదో మారింది, కాలం మారింది, జనరేషన్ మారింది అంటారు. జనరేషన్ ఏం మారలా. సూర్యుడు తూర్పునే ఉదయిస్తున్నాడు, పడవని ఉత్తరిస్తున్నాడు. పాఠ్యం ఇదే తదియే వాడుతున్నాం, చేస్తాం, వైశాఖం చేస్తాం, ఆ సడవని వాడుతున్నారు. అమావాస్య కూడా క్యాలెండర్ చూస్తే 2 నిమిషాలు అటు ఇటు వస్తుంది. అన్ని మతాల్లోనూ ఒకటే భావం ఉంటుంది. అవును, అన్నీ ఉన్నాయి, అవేం మారలా. మరి ఇంకా కాలం మారిందంటారు. మనం మారాం. ఎన్టీ రామారావు మొట్టమొదటి 50 ఏళ్ళప్పుడు 60 ఏళ్ళప్పుడు శ్రీదేవితో డ్యాన్స్ చేసే రోజున ఎలిఫెంట్ బాటంలోని ఇంత లూజ్ ఉండేది ప్యాంటు. అది వేసుకుని రోడ్డు మీద నడుతుంది, దుమ్ము నడిచేది. అదే డ్యాన్స్ చేస్తుంటే అబ్బా రామారావు ఏం చేశాడో, దుమ్ము లేకొట్టాడు డ్యాన్స్ అని. పిచ్చిదనం మన చిన్నతనం కదా. అవును. ఆ తర్వాత ఏమైంది, టైట్ ప్యాంట్ వచ్చింది. ఇప్పుడు ఎంత వచ్చింది, చించుకోవడం వచ్చింది. చక్కటి వాడు 1000 రూపాయలు పెట్టి ప్యాంటు కొనుక్కోవడం, ఇక్కడ అక్కడ మోకాళ్ళ మీద అక్కడ వాళ్ళే చింపుకుంటున్నారు. అవును, చింపుకుంటున్నారు. కాబట్టి మనం మారాం, కాలం ఎక్కడ మారింది? అది జనరేషన్ మార్పు అంటారు, అన్నీ ఒకటిదే. ఈ మధ్య వచ్చిన సార్ సినిమాలు ఏమన్నా మీరు థియేటర్లో చూడడం వీలైందా? మీకు వీలు పడిందా? ఏది ఈ మధ్య వస్తున్న సినిమాలని థియేటర్లో చూడడం వీలు పడిందా? సలార్ వచ్చింది, అంతకుముందు పుష్ప, ఏమి అసలు? ఎందుకంటే వెళ్ళినా మన సుఖం ఉండదు. ఏం కొట్టగారు ఈ మధ్యన రావట్లేదు, ఏంటి మీరు లేరు సినిమాల్లో, అది ఇదని ఈ ప్రశ్నలు ఎక్కువ అవుతాయి. మన చూడని ఎవరో వాళ్ళు సరిగ్గా చూడరు, అందుకని దూరంగా ఉంటాం. అందుకని దేవుడి దగ్గరికి వెళ్తానికి కూడా నాకు భయం. ఎందుకంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ పాడవుతుంది. అది అవును అవును. కానీ సార్ మీకు నచ్చుతున్నాయా ఈ మధ్య వస్తున్న సినిమాలు? మీరు ఏం వింటున్నారంటే అప్పటికి ఇప్పటికి ధోరణి మారింది, అంటే టెక్నికల్ ఆస్పెక్ట్స్ బాగా ముందుకు వెళ్ళిపోయాయి, దూసుకెళ్ళిపోయాయి అంటున్నారు కదా సార్? అంటే నేను వేరే ఉద్దేశంతో అంటాం కాదు, ఉన్న విషయం చెప్తున్నా. బాహుబలి అన్నారు. అది రిలీజ్ ముందు పార్ట్ 1 పార్ట్ 2 రిలీజ్ ముందు 6 నెలల ముందు నుంచి మనకి బాహుబలి అని ఉంచారు. దానికి తగ్గట్టుగా విజయం పొందింది, ప్రపంచ ఖ్యాతి పొందింది, దర్శకులకి అందరికీ పేరు వచ్చింది, అందరికి బాగుంది. కాదండి అంటలా. ఇప్పుడు ఎవరైనా చెప్పుకుంటున్నారా కదా? మరి అంత గొప్ప సినిమా కదా, మరి ఎవరు చెప్పుకోరే? మరి అదే ఓల్డ్ మాయాబజార్ తీసుకొచ్చామనుకోండి, ఇవాళ 6 ఏళ్ళ కుర్రాడి దగ్గర నుంచి 60 ఏళ్ళ ముసలాడి దాకా అందరూ వెళ్ళి కూర్చుంటారు. ఇప్పుడు దాంట్లో ఆ తివా సీట్ వెళ్ళటం, రామలింగయ్య గారు, వంగర సుబ్బయ్య గారు ఆ తాంబూలం వేసుకోవడం, పట్టం మీద కూర్చోవడం, అది లేవటం, నెమ్మదిగా వెనక్కి జరగకుండా మళ్ళీ ఇటు రావటం, కర్రలు వాటంతా నడిచెళ్తాం, చెప్పులు నడిచెళ్తాం. ఆ షాట్ తీయమనండి, ఇప్పుడు తినరా? తీస్తారు, కానీ కోట్లు ఖర్చు పెడతారు. అప్పుడు ఇంతే ఉండే టెక్నిక్, కానీ చూపించారు. అవును కదా? అవును సార్. కాబట్టి నేను అందరికీ అదే చెప్తున్నాను, ఆ సినిమాలు చూస్తామంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. మీకు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే తెలుసురా? మీరు తెలుసుకుని గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఉందన్న. ఏమిటన్నాడు? గోల్డ్ నెవర్ బికమ్ ఓల్డ్. అద్భుతం. అవును, గోల్డ్ నెవర్ బికమ్ ఓల్డ్. ఇదిగే పాత బంగారం అంటారు. అది ఆ తేడాలు కనిపెట్టాలి, అది తెలుసుకునేటువంటి జ్ఞానం ఉండాలి, చెప్పేవాడు వీడి జ్ఞానం ఉండాలి. లేవు కదా అది. అవును. అప్పుడు డైరెక్టర్ చెప్పినట్టు చేసేవాళ్ళం. ఇప్పుడు డైరెక్టర్ ఏముంది, డ్యాన్సులు గిన్సులు అన్ని హీరోనే డామినేషన్. మరి క్వాలిటీ అది. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.